హలో ఫ్రెండ్స్, యష్ తర్వాత ఒక ఆడమనిషి ఆ కారులో కుమ్ముకుంటూ ఉంటారు. దెబ్బలు వేసుకుంటూ ఉంటారు. బాగా దెబ్బ మీద దెబ్బ అయితే వేసుకుంటూ ఉంటారు. ఆ కారులో ఆ కారు ఊగుతూ ఉంటే, ఆ కారు ఊగితే శ్మశానంలో బాంబులు పేలుతాయి. ఎలా బ్రో ఇది? ఎలాంటి క్రియేషన్ బ్రో? నిజంగా నెక్స్ట్ లెవెల్ క్రియేషన్. ఎక్కడా చూడలేదు బ్రో ఇలాంటి క్రియేషన్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టాక్సిక్ ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్సిక్ అనే పేరే వినిపిస్తుంది. టాక్సిక్ అంటే విషపూరితమైనది అని అర్థం. పాయిజనస్. ఆ వర్డ్ ఎలా ఉందో అంతకి పదింతలు ఉంది. ఈ గ్లిమ్స్ నిజంగా ఆ గ్లిమ్స్, ఈ రాయా క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిండే ఈ గ్లిమ్స్ నిజంగా మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. ఆల్కహాల్ తాగితే మత్తెక్కుతుంది. కానీ ఈ రాయన్ ఇంట్రడ్యూస్ చేసిండే గ్లిమ్స్ చూస్తే నిజంగా మత్తు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా డేంజర్గా ఉంది బ్రో. ఏంటి బ్రో యాక్షన్ వేస్తే అబ్బా నిజంగా ఒక హాలీవుడ్ హీరో అని అనిపిస్తుంది పక్క మనకి. ఏంటి బ్రో యాక్షన్? నిజంగా గన్ను తీసుకొని సిగరెట్ని స్మోక్ చేసి గన్నుతో కాలుస్తూ ఉంటే, అది వెనక నుంచి కాల్చే సీన్ ఉంది కదా, వెనక నుంచి కాల్చే సీన్. బా ఏం బ్రో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ కారు ఇలా ఊగుతుంటే, యష్ లోపల ఆ పని చేస్తుంటే, ఆ కారు ఊగుతుంటే శ్మశానంలో బాంబులు పేలే సీన్. అబ్బాపాపా ఏంటి బ్రో? ఎలా బ్రో ఇలా సాధ్యం? ఎలాంటి ఐడియా వచ్చింది బ్రో? టాక్సిక్ అంటే ఇంత విషపూరితంగా ఉంటుంది. ఒక గ్లిమ్స్ అనేది ఒక ఆడదానిలో, ఒక డైరెక్టర్, ఒక లేడీ డైరెక్టర్లో ఇంత ఫైర్ ఉందంటే బ్రో, ఇది మామూలుమైన విషయం అయితే కాదు. అంటే ఈ గ్లిమ్స్‌లో మామూలుగా కార్స్ అయితే వస్తాయి. అంటే స్టోరీ ఇప్పటిది కాదు అని అయితే మనకైతే అర్థమైతుంది. ఈ కార్స్ సెలక్షన్ చూసుకుంటే ఎప్పటిదో ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి కార్స్ ఉండేటివేమో. అంటే చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది ఇది. అంటే మామూలుగా హీరో వచ్చి ఫైట్ చేసేది, కొట్టేది, వెళ్ళిపోయేది ఇదంతా కాదు. పైనింకా దుంకేది ఇలా కాకుండా ఒక ప్రపంచం ఇష్టపడే ఒక ప్రపంచంలోనే పాయిజనస్, ఒక ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఇష్టపడే ఈ ట్రైలర్ అయితే ఉంది. ఈ గ్లిమ్స్ టీజర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అంటే ఒక విలన్ వాళ్ళ సంబంధికులు ఎవరో చనిపోతే, కొడుకేమో చనిపోతే వాళ్ళు శ్మశానానికి అయితే వస్తారు. శ్మశానానికి వచ్చిన తర్వాత అక్కడ అంటే ఆ అంత్యక్రియలు జరిగినప్పుడు వాళ్ళకి ఏమీ డిస్టర్బ్ ఉండకూడదంట. అందుకే ఆల్రెడీ శ్మశానంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తరిమి కొట్టి శ్మశానం నుంచి బయటకేసి వీళ్ళు, ఈ విలనోళ్ళు అక్కడ అంత్యక్రియలు చేసేదైతే చూస్తారు. అప్పుడైతే ఎంట్రీ ఇస్తాడు. అబ్బబ్బా! ఏం ఎంట్రీ! అసలు ఇలాంటి థాట్స్ అసలు మగవాళ్ళకి, డైరెక్టర్స్‌కి ఎందుకు రాలేదు ఇప్పటినుంచి? ఒక సందీప్ రెడ్డి వంగ మైండ్, ఒక ఆలోచన చూసుకుంటే, ఈ గీతు మోహన్ దాస్ డైరెక్టర్ ఉంది కదా, సందీప్ రెడ్డి వంగని ఒక 10 ఇంతలేస్తే అంత టాక్సిక్, అంత విషపూరితంగా ఉంది నిజంగా గ్లిమ్స్. అంటే అప్పుడు యష్ వచ్చే కారు ఓనొచ్చి అంటే ఆ మాన్‌కైతే గుద్దేస్తుంది. ఆ టైంలో అందరూ అక్కడుండి అలర్ట్ అయ్యి గన్స్ పెట్టుకొని ఇలా చూస్తుంటారు. ఎవరు అని. అక్కడనింకా ఒకరు దిగుతారు. అప్పుడు హీరో అని అందరూ అనుకుంటారు. కానీ వాడెవడో ముసలోడు. అంటే వీళ్ళు కూడా ఫస్ట్ షాక్ అయితే అవుతారు. ఆ ముసలోడిని చూసి వీడెవడు ముసలోడని మళ్ళా నెగ్లెక్ట్ అయితే చేస్తారు. అప్పటినుంచి ఏందో ఒకటి మెషిన్ అయితే తీసినట్టున్నాడు. బ్యాటరీనో ఏందో తీస్తాడు. అక్కడ దానికైతే గుచ్చుతాడు. అవునా కదా! అంటే ఆల్రెడీ శ్మశానంలో బాంబులైతే పెట్టింటారు. దానికి కనెక్షన్ అనుకుంటా. ఆ కనెక్షన్ చేసేటప్పుడు మళ్ళీ భయపడతారు విలన్స్ అంతా. తర్వాత నా పని అయిపోయింది అని వెళ్ళిపోతాడు. తర్వాత ఉంది బ్రో సీను ఆ కార్‌లో. నిజంగా చాలా అంటే చాలా డేంజర్‌గా ఉంది. అసలు ఇలాంటి సీన్స్ కూడా సినిమాలో చూపిస్తారా అని అనిపిస్తుంది బ్రో నిజంగా. ఎందుకంటే అలాంటి సీన్స్ మామూలుగా ఇప్పుడొచ్చిండే సినిమాస్‌లో ఎక్కడ మనమైతే చూడము. చాలా అంటే చాలా హీరో క్యారెక్టరైజేషనే చాలా అంటే చాలా డేంజర్‌గా చూపించినారు. ఆ పని చేస్తారు కదా! అది చెప్పేకే చాలా దరిద్రంగా ఉంది. కానీ ఇలాంటి సినిమా ఒప్పుకోన్నాడు. అంటే ఇప్పుడు యష్ ఆలోచన ఏమంటే ఒక పెద్ద సినిమా తీయాలా, ఒక ప్రపంచంలోనే ఒక భారీ సినిమా తీయాలనుకున్నాడు కాబట్టి, అంత పెద్ద సినిమాకి ఇలాంటి అంటే ఇప్పుడొచ్చింది కదా సీన్, వాళ్ళ కారులో జరిగే సీన్.
దానికి చాలా అంటే చాలా మ్యాచ్ అవుతుంది. ఈ పాయిజనస్, ఈ టాక్సిక్ అనే వర్డ్‌కి కామాంధుడికి ఈ సీన్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అయితే చేస్తున్నాడు యష్. తర్వాత వాళ్ళిద్దరూ ఆ సీన్ చేస్తారు కదా లోపల, కారు లోపల. అబ్బబ్బబ్బబ్బబ్బా! నిజంగా ఆ కారు లేచి కూర్చుంటా ఉంటే, అంటే ఆ కారు ఎప్పుడు ఊగుతుందో ఆ ఊగే ఊపుకి అక్కడ శ్మశానంలో బాంబులు పేలుతాయి చూడు. నెక్స్ట్ లెవెల్ బ్రో నిజంగా. అసలు ఎవరు ఇలా ఊహించకే లేదు. ఇలా జరుగుతుంది. అసలు నేను 1% కూడా ఊహించలేదు. ఈ టైటిల్ గ్లింప్స్ ఇలా ఉంటుంది. ఈ గ్లింప్స్ వీడియో ఇంత దారుణంగా ఉంటుందనైతే నేనైతే అనుకోలేదు. ఆ కారు ఊగుతుంటే, ఆ శ్మశానంలో బాంబులు పేలుతుంటే అబ్బబ్బబ్బా! నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది బ్రో. తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళేమో చేసుకుంటారు కార్‌లో. దీనికి సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారో ఇయ్యరో తెలీదు. అంటే పక్కా ఇది అడల్ట్సే. కానీ ఈ సీను సినిమాల్లో పెడతారా? లేకపోతే తీసేస్తారా తెలీదు. సెన్సార్ సర్టిఫికేట్ వాళ్ళు ఈ సీన్‌ని అలో చేస్తారా? లేదా తెలీదు. ఈ సీన్ లేకపోతే సినిమాలో ఏమి లేదని అనిపించేస్తుంది. అంత డేంజర్‌గా ఉంది సీను. ఆ టాక్సిక్ అనే, పాయిజనస్ అనే టైటిల్‌కి నెక్స్ట్ లెవెల్ సరిపోయింది. బాగా అంటే బాగా మ్యాచ్ అయితే అయింది. తర్వాత యష్ అయితే ఎంట్రీ అయితే ఇస్తాడు. గన్ను తీసుకొని వస్తాడు బ్రో నిజంగా. డమ 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 అని కాలుస్తాడు. అసలు సిగరెట్ పట్టుకొని డాడీ ఈజ్ హోమ్ అని ఒక డైలాగ్ అయితే చెప్తాడు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అంటే ఆ బాంబులు పేలింటాయి కదా! ఆ బాంబులు పేలిన తర్వాత అక్కడుండే శవాలు, ఆ శవాలు కూడా పగిలిపోయి, ఆ బాడీ చూరు చూరు అయిపోయి, ఆ బాడీలో ఉండే పార్ట్స్ కూడా సెపరేట్ అయిపోయి విలన్ మీద పడుతుంది. ఆ విలన్‌ను ఎత్తుకొని చూస్తాడు. ఏంటిది అని చూస్తాడు. అది ఆల్రెడీ శ్మశానం చచ్చిపోయిండే బాడీ పార్ట్ వచ్చి ఆ మనిషి మీద అయితే పడుతుంది. ఈ ఆలోచన కూడా మనం ఎక్కడ చూడలేదు. అంటే ఇలాంటి ఒక ఆలోచన వస్తుంది ఒక డైరెక్టర్‌కి అని మనమైతే ఎక్కడ చూడలేదు. ఇలాంటి సీన్ మనం ఎక్కడ చూడలేదు. ఫైనల్‌గా ఆహ్, ఒక విలన్ ఆల్రెడీ కింద పడిపోయుంటాడు. వాడు గన్ను తీసుకొని కాల్చే టైంలో అదే గన్ను మీద కాలు పెట్టి వేరేళ్ళకైతే షూట్ చేస్తారు. తర్వాత వెనక నుంచి షూట్ చేస్తాడు కదా! నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది బ్రో. అబ్బా! యష్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఎర్రగా తీసినాడు. 'కేజీఎఫ్' ఈ సినిమా ముందు పనికి రాదని చెప్పొచ్చు బ్రో. పనికి రాదని చెప్పొచ్చు. అలా ఉంది టాక్సిక్. నెక్స్ట్ లెవెల్ పో. ఇక దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై బై.